గారు వరదలోనే ఉన్నారు కదా మీరు కూడా. దాని మీద మీ స్పందన ఏంటి? ప్రభుత్వ ప్రతినిధిగా మీ రియాక్షన్ ఏంటి దాని మీద? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు అని చెప్పేదాని ముందు ఇంకో సంఘటన చెప్తానండి. ఇది ఒక 15-16 రోజుల క్రితం జరిగిన సంఘటన. ఒక 15-16 రోజుల క్రితం తాడేపల్లిలో ఉదయం 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని, ఏంటి ఇంకా కలెక్టర్ ఎవరు రాలేదు, 11ంటికి కదా కలెక్టర్ మీటింగు అని పిఏని అడిగాడంట. ఒక 15-16 రోజుల క్రితం సార్ ఇది జరిగింది. అంటే మాటల్లో వర్ణించలేని విషాదం ఈరోజు విజయవాడని కమ్మేసింది. 4 రోజుల నుంచి 6-7 అడుగుల నీళ్ళల్లో ఇళ్ళు కుటుంబాలు బతుకుతున్నాయి. ప్రపంచ చరిత్రలోనే ఏ ప్రభుత్వాధినేత తిరగనంత విస్తృతంగా 24/7 ఒక మిషన్ మోడ్ లో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. మనం 500 మందిని భోజనానికి పిలిచి మన ఇంట్లో ఏమైనా కార్యక్రమం చేస్తేనే రకరకాల అసంతృప్తులు ఉంటాయి. అలాంటిది 5 లక్షల మందిని రాత్రి పగలు కాపాడుతూ వాళ్ళకి ఆహారం, వాళ్ళకి అవసరమైన నీళ్లు, వాళ్ళకి అవసరమైన పాలు అన్ని సమకూరుస్తూ ఒక కుటుంబ పెద్దలాగా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో ఆయన వాహనాలు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆఖరికి జేసీబీలు కూడా ఎక్కి ఆయన తిరుగుతున్నారండి. నేను కూడా నిన్న ఒక వీధిలోకి వెళ్ళటానికి 4 గంటల సేపు నేను నీళ్ళల్లో నడిచానండి, నడువు నవ్వుతూ నీళ్ళల్లో ఒక ఊరు వెళ్ళటానికి. అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ పనిచేస్తున్నాయి, బోట్స్ తో పనిచేస్తున్నారు, డ్రోన్స్ తో ఆహారం అందిస్తున్నారు, ట్రాక్టర్స్ మీద మంత్రులు తిరుగుతున్నారు, అధికారులు తిరుగుతున్నారు, జేసీబీల సహాయంతో మామూలు వాహనాలు వెళ్ళలేని వీధుల్లోకి కూడా వెళ్తున్నారు. ఇదంతా జరుగుతుంటే సడన్ గా వాడెవడో బెంగళూరు నుంచి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శవాలు గుట్టలు ఉన్న చోట రాగొందులు వస్తాయంటండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరదలు వచ్చినా, ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ బయటకు వచ్చేవాడు కాదు, వెళ్ళేవాడు కాదు. ఎందుకు వెళ్ళలేదు అని సమర్థించుకోవటానికి ఏం చెప్పేవాళ్ళంటే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి వెళితే అక్కడ పునరావాస కార్యక్రమాలు చేసే అధికారులకు ఇబ్బంది అయింది, కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అని అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పేది. అభిమానులు జనం ఎగబడతారని. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి తుఫాన్లు గాని వరదలు గాని వచ్చినప్పుడు వెళ్ళని ముఖ్యమంత్రి అంటే అప్పుడు ముఖ్యమంత్రి, మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక క్రికెట్ టీమ్ తో పనిచేస్తూ 11 మందితో పనిచేస్తూ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ ఈ జిల్లాకు సంబంధం లేదు అయినా అది కూడా. అయ్యో బెంగళూరు ఎమ్మెల్యే, చాలా మంది ఏదో పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే కాదని, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎమ్మెల్యే. ఆయన 4 రోజుల్లో 2 సార్లు వచ్చాడండి. అవును. ఇప్పుడు నేను వైసీపీ పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నా, ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో జరిగిన వరదలు గాని తుఫాన్లు గాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు బయటకు వచ్చాడు? కరెక్టే. ఈ 4 రోజుల్లో 2 సార్లు బయటకు వచ్చాడు. అవును. 2 సార్లు బయటకు వచ్చి ఏం మాట్లాడతాడండి? ప్రకాశం జిల్లాలో పాలు తోడు పెడితే పాకిస్తాన్ లో పెరిగైందంట. అరే ప్రకాశం జిల్లాలో పాలు తోడు పెడితే పాకిస్తాన్ లో పెరిగైందంట. బొడమేరు పొంగితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది అని ఒక తుగ్లక్ లాజిక్ కూడా చెప్తున్నాడు. కాబట్టి కేవలం ముఖ్యమంత్రి గారు ఆ స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు ఎవరో తప్పు రాసిచ్చారు, ఇంకోటి కూడా యాడ్ చేయలేదని మొన్న డిబేట్ లో చెప్పాను నేను. శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. అదేంటంటే బుడమేరు కృష్ణానదికి ఎఫెక్ట్ అయిందని అన్నాడు. అదిగా దాంతోపాటు అది గోదావరిని పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి కృష్ణా బేసిన్లో